విద్యా వికాస సమితి నైతిక శిక్ష విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు రామాయణంపై జరిపిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుధవారం గిరింపేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం నైతిక సంస్కృతి విలువలను పుట్టినిల్లు అని నేటి తరం విద్యార్థులు నైతిక విలువలను అలవర్చుకొని తల్లిదండ్రులను గౌరవిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. రామాయణం అంశంపై నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వివిధ పాఠశాల విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్, కేశవానంద స్వామీజీ, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, విహెచ్పి నేతలు వేలు, రమేష్, హరిప్రసాద్ రెడ్డి, మల్లి ఆచారి, భాజపా జనసేన నాయకులు చిట్టిబాబు పాల్గొన్నారు. అంతకుముందు గిరింపేట శ్రీ వీరాంజనేయ స్వామి వారిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ చైర్మన్ కుమార్ ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెండిగుంట కిషోర్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అట్లా పడుతుంది ब्रह्मण वै तस्य विभोगः अच्भिशान्ति विमुक्तं वा यद्रियोध्रं ब्राह्मण आदाय नत्पत्नी साबु गृह्णेते शान्तैः अंजलौ पूर्णपात्रमान इति एते वास्यान्ति श्री हनुमान दिव्यपात्र हनुमान अनुग्रहेण सर्वसमृद्धिरत्नं पूजाति महन्तो महानुभावनगन्तु अस्य अनयो दाम्पत्योः పరిపాలించిన రాముడు గొప్పతనాన్ని హరికథ ద్వారా గ్రామ గ్రామాన చెప్పేవారు. గడిచిన ఎన్నో వందల సంవత్సరాలుగా నేనేం చెప్తారంటే, నేను రామాయణం ద్వారా గ్రహించినది మీకు అర్థమయ్యేది చెప్తా. రాముడు భగవంతుడు. అటువంటి భగవంతునిగా చేసిన వ్యక్తి ఏదన్నా అంటే అది హనుమంతుడు. అటువంటి హనుమంతుడికి కూడా భారతదేశంలో గుడి గోపురము హనుమంతుడికి ఒక రోజు కేటాయించడం జరిగింది. అది మన హిందూ తత్వం యొక్క గొప్పతనం. అంటే గొప్పగా పరిపాలించిన ఒక నాయకత్వం ఉన్న రాముడికి, మన హనుమంతుడు చేసిన సేవకి, హనుమంతుడికి కూడా గుడి కట్టిన ప్రజలు కానీ ఊరు కానీ ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం. కాబట్టి దాంట్లో మనకు అర్థమవలసిన భావన, మనం చేసుకునే సేవ, అతని ద్వారా పొందే లబ్ధి, అతనికి సహకరించిన వ్యక్తిని కూడా గుర్తు పెట్టుకునే ఒక గొప్ప భావజాలం ఉన్న భారతదేశం. కాబట్టి మన దేశం చాలా గొప్ప దేశం. అలాగే ఒక భారతదేశంలో మాత్రమే అన్ని మతాలు కులాలకు ఒక గొప్ప ప్రాధాన్యత ఉంటుంది. నేనే ప్రత్యేక నిదర్శన. నాకు చదువు లేకపోయినా ఎక్కడికి పోయినా బాగా మాట్లాడతాను. ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్ లో ఆ ఒక ప్రశ్నలకి సమాధానం చెప్తారు. చాలా మంది నాకు మెసేజ్లు చేస్తుంటారు. వాటికి నాలోనే ఒక గొప్పతనం కాదు, భగవంతుడు ఇచ్చిన శక్తి. భగవంతుని పూజిస్తాం కాబట్టి, గురువుని పూజిస్తాం కాబట్టి, ఆ గురువులు మనకి ఇచ్చిన శక్తి.
కాబట్టి మీరందరూ పిల్లలు ఎంత చోటు ఒక రామాయణమే కాదు, రామాయణంతో పాటు మహాభారతం కూడా చదవాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులు ప్రతిరోజు వారికి ఒక నమస్కారం, స్కూల్కి పోతున్న గురువులకి పదాభివందనం, ఇవన్నీ చేయగలిగితే మీకు శక్తి బాగా వచ్చి ప్రపంచాన్ని జయించే ఒక శక్తినిచ్చే ఏకైక ఒక భారతదేశం ఇది మన రాజ్యం. కాబట్టి మీరందరూ